హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొదటిసారిగా మా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర మిత్రులకు షేర్ చేయండి. మేము చేస్తున్నటువంటి ప్రతి వీడియో మీకు నేరుగా చేరుకుంటుంది. మనం ఈరోజు మొదలుపెట్టినటువంటి టాపిక్ విష్ణుకుండీలు. మనం లాస్ట్ క్లాస్లో ఇక్ష్వాకుల సామ్రాజ్యం కంప్లీట్ చేసుకున్నాం. మనం ఇప్పుడు విష్ణుకుండీల గురించి మాట్లాడుతున్నాం. విష్ణుకుండీలు చెప్పుకున్నాం, లాస్ట్లో ఒక వీడియో చేసాం ఆల్రెడీ. విష్ణుకుండీలు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో సంస్కృతాన్ని రాజభాషగా చేసుకొని పరిపాలన చేసినటువంటి తొలి రాజవంశం విష్ణుకుండీలని చెప్పుకున్నాం. అలాగే సంస్కృత రాజభాష చేయడంతో పాటు తొలిసారి గటికలు ఏమనుకుంటున్నామండి, గటికలు అంటే దీని అర్థం ఏంటంటే వేద పాఠశాలలు. ఏమన్నట్టు? వేద పాఠశాలలు. గటికలు లేదా వేద పాఠశాలల్ని ఏర్పాటు చేసినటువంటి తొలి రాజవంశం ఏదన్నా కూడా విష్ణుకుండీలనే చెప్పాలి. సంస్కృతాన్ని రాజభాషగా చేసుకొని పరిపాలన చేసిన తొలి రాజవంశం అన్నా విష్ణుకుండీలే. గటికలను ఏర్పాటు చేసినటువంటి తొలి రాజవంశం అన్నా కూడా విష్ణుకుండీలే. గటికలు అంటే ఏంటిది? గటికలు అంటే వేద పాఠశాలలు. ముఖ్యంగా విష్ణుకుండీలు బౌద్ధ మతాన్ని అణిచివేస్తూ వైదిక మతాన్ని అభివృద్ధి పరిచినటువంటి వారు విష్ణుకుండీలు. వైదిక మతానికి అనేక ఆదరణ కల్పించి అభివృద్ధి చేసినారు విష్ణుకుండీలు. ముఖ్యంగా ఈ విష్ణుకుండీల్లో గొప్ప రాజు అయినటువంటి రెండవ మాధవర్మ మనం చెప్పుకున్నాం లాస్ట్ ఒక చిన్న వీడియో చేసి. తను విజయం సాధించిన ప్రతిసారి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించేవాడు. ముఖ్యంగా దీనికి సంబంధించిన ఆధారాలు మనకు కీసర గుట్ట మీద లభిస్తున్నాయని చెప్పుకున్నాం. ఇలా ప్రతి దగ్గర అంటే వీరి కాలంలో శైవ మతం చాలా అద్భుతంగా వర్ధిల్లిందని కూడా మనకు తెలుస్తుంది. మరి ఒకసారి విష్ణుకుండీల గురించి మనం ఇప్పుడు చూసినట్లయితే, విష్ణుకుండీలు వీరి యొక్క వంశస్థాపకుడు లేదా మూల పురుషుడు అని ఎవరినంటారంటే ఇంద్రవర్మని చెప్తారు. వీరి యొక్క వంశస్థాపకుడు ఎవరు? ఇంద్రవర్మ. ఈయననే మహేంద్రవర్మ అని కూడా పిలుస్తాం. ఇంద్రవర్మ లేదా మహేంద్రవర్మ విష్ణుకుండీల యొక్క వంశస్థాపకుడు. అలాగే వీరి యొక్క స్వతంత్ర రాజ్యస్థాపకుడు ఎవరు? స్వతంత్ర రాజస్థాపకుడు ఎవరంటే మొదటి మాధవవర్మ. స్వతంత్ర రాజస్థాపకుడు ఎవరు? మొదటి మాధవవర్మ. క్లియర్ అండి. వంశస్థాపకుడు, మూల పురుషుడు అని అడిగినప్పుడేమో ఇంద్రవర్మ లేదా మహేంద్రవర్మని ఆన్సర్ చేయాలి. స్వతంత్ర స్థాపకుడు అంటే మాత్రం మొదటి మాధవవర్మని ఆన్సర్ చేయాలి. ఈ విష్ణుకుండీల్లో గొప్పవాడు, గొప్ప వ్యక్తి, గ్రేట్ పర్సనాలిటీ, ఈయన గురించి మనం లాస్ట్లో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఎవరంటే రెండవ మాధవవర్మ. విష్ణుకుండీల్లో గొప్ప రాజు ఎవరు? రెండవ మాధవవర్మ. చివరి చక్రవర్తి ఎవరన్నప్పుడు మంచన భట్టారకుడు. చివరివాడు ఎవరు? మంచన భట్టారకుడు. ఇతను చిట్ట చివరి రాజు. వీళ్ళు విష్ణుకుండీలు వాకాటకులకు సామంతులుగా ఉండేవారు. ఎవరికి సామంతులుగా ఉండేవారు? వాకాటకులకు సామంతులుగా ఉంటూ వీరి నుంచి అధికారాన్ని అంటే స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు వీరు. ఈయన మూల పురుషుడు అయినప్పటికీ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నటువంటి వ్యక్తి మాత్రం మొదటి మాధవవర్మ. మొదటి మాధవవర్మ. కానీ వీరిలో గొప్ప రాజు ఎవరంటే రెండవ మాధవవర్మ. చిట్ట చివరి వాడు ఎవరు? మంచన భట్టారకుడు. వీరి యొక్క రాజధానులు చూస్తే వీరు తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాన్ని కూడా కలిపి పరిపాలించినారు. ఆంధ్ర ప్రాంతానికి అక్కడి ప్రాంతాలను రాజధానిగా చేసుకొని, తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతాలను రాజధానిగా చేసుకొని పరిపాలించినట్టు మనకు ఆధారాలను బట్టి తెలుస్తుంది. వీరి రాజధానులు చూస్తే అమ్రాబాద్, మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడైతే నాగర్ కర్నూలు జిల్లా. ఇక్కడ ఉన్నటువంటి అమ్రాబాద్ మండలంలోని ఉమామహేశ్వరం అనేటటువంటి ఒక దేవాలయం, శివాలయం ఉంటుంది ఇప్పుడు కూడా.
ఆ ఉమామహేశ్వరం ఆలయం నుండి వీరి యొక్క రాజ్య ప్రస్తావన అనేది ప్రారంభమైంది. అంటే అక్కడి నుంచి రాజ్య విస్తరణ ప్రారంభించారు. ఈ అమ్రాబాద్ని వీరు తొలి రాజధానిగా చేసుకున్నట్టు మనకు ఆధారాలు బట్టి తెలుస్తుంది. దీంతో పాటు కీసరా, ఈ కీసరాను కూడా వీరు రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారనేది మనకు తెలుస్తుంది. వీటితో పాటు ఇంద్రపాల నగరం, దీంతో పాటు ఇంకేందండి, ఇంద్రపాల నగరం కూడా వీరి రాజధానిగా ఉంది. ఇంద్రపాల నగరం, ఈ ఇంద్రపాల నగరం వీరి యొక్క రాజధాని. అంటే మెయిన్ వీటన్నిటిలో మెయిన్ రాజధాని వీళ్ళది అన్నప్పుడే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఇంద్రపాల నగరం. అమ్రాబాద్ని ప్రారంభంలో అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించారు. ఇది అప్పటి మహబూబ్నగర్ జిల్లా కొత్త జిల్లాల ప్రకారంగా నాగర్ కర్నూలు జిల్లా. ఇక్కడ వీళ్ళు అద్భుతంగా నిర్మించిన ఆలయం ఉమామహేశ్వరం, చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళేటప్పుడు దారి మధ్యలోనే ఇది చాలా మంది భక్తులు దర్శించుకుంటారు. అప్పటికిప్పటికి మంచి ఆదరణ ఉన్నటువంటిది ఉమామహేశ్వర ఆలయం. ఇక్కడ నుంచి వీరి పాలన ప్రారంభమైంది. కీసరా మరియు ఇంద్రపాల నగరం ఈ ప్రాంతాలు తెలంగాణ ప్రాంతంలో వీరికి క్యాపిటల్ గా కొనసాగినాయి. అలాగే ఆంధ్ర ప్రాంతాన్ని తీసుకున్నట్లయితే విజయవాడని క్యాపిటల్ గా చేసుకొని పరిపాలన చేశారు. అలాగే దెందులూరు, ఈ దెందులూరు ప్రాంతాన్ని కూడా క్యాపిటల్ గా చేసుకున్నారు. ఈ దెందులూరు ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏలూరు. ఏలూరు, ఈ దెందులూరుని ఏలూరు అని కూడా పిలుస్తారు. ఈ దెందులూరు లేదా ఏలూరుని, విజయవాడని, ఈ రెండు ప్రాంతాలని ఆంధ్ర ప్రాంతంలో క్యాపిటల్ గా చేసుకొని పరిపాలన చేశారు. ఇక్కడ మన తెలంగాణకు వచ్చినట్లయితే వీరి పాలన ఎక్కడి నుంచి ప్రారంభమైంది? అమ్రాబాద్ నుంచి ప్రారంభమైంది. కీసరా మరియు ఇంద్రపాల నగరాలు వీళ్ళకి ముఖ్య క్యాపిటల్ రాజధానిగా కొనసాగినాయి. ఓకేనా, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. పరిపాలన ఎప్పుడు మొదలైంది? అమ్రాబాద్ నుంచి ప్రారంభమైంది. తర్వాత కీసరా మరియు ఇంద్రపాల నగరం ఇక్కడ తెలంగాణలో. ఆంధ్రలో తీసుకుంటే విజయవాడ మరియు దెందులూరు. ఈ దెందులూరు ఏంది? ఏలూరు. ఓకే, వీరి యొక్క రాజ్య చిహ్నం ఏంది అని చూసినప్పుడు వీరి యొక్క రాజ్య లాంఛనం లేదా రాజ్య చిహ్నం ఏంటంటే సింహం. వీరి యొక్క రాజ్య లాంఛనం లేదా రాజ్య చిహ్నం ఏంది? సింహం. సింహం అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పంజా ఎత్తిన సింహం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఆప్షన్ లో మనకు సింహం అని పంజా ఎత్తిన సింహం అని ఇచ్చినప్పుడు మన ఆన్సర్ ఏం చేయాలి? పంజా ఎత్తినటువంటి సింహం, పంజా ఎత్తిన సింహం గుర్తుపెట్టుకోవాలండి. క్లియర్, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ అప్పుడు ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, కూలంకషంగా నేర్చుకోవాలి. రాజ్య లాంఛనం ఏంటిది? సింహం. సింహంలో మళ్ళీ ఏందని ఇంకా డెప్త్ అడగాలనుకుంటే అడగొచ్చు వాడు మనకు పంజా ఎత్తినటువంటి సింహం. ఎందుకంటే ఎగ్జామినర్ ఫోకస్ మనం టెస్ట్ చేయడం కాబట్టి ఏ రకమైన ప్రశ్న అయినా అడగొచ్చు. పంజా ఎత్తిన సింహం. వీరి యొక్క రాజభాష ఏందని చూసినప్పుడు సంస్కృతం. వీరి యొక్క రాజభాష ఏంది? సంస్కృతము, విష్ణుకుండీల యొక్క రాజభాష. తర్వాత వీరి మతం చెప్పుకున్నాం ఇప్పటిదాకానే. వీరి మతము వైదిక మతం. బౌద్ధ మతాన్ని ఆదరణ కోల్పోయింది. వైదిక మతం విపరీతమైనటువంటి ఆదరణ పొంది అభివృద్ధి చెందడం అనేది జరిగింది విష్ణుకుండీల కాలంలో వైదిక మతం. తర్వాత వీరి యొక్క కులదైవం, ఈ కులదైవం ఎవరంటే శ్రీపర్వత స్వామి. విష్ణుకుండీల యొక్క కులదైవం ఎవరు? శ్రీపర్వత స్వామి. ఇతన్నే శ్రీ మల్లికార్జున స్వామి అని కూడా అంటాము. శ్రీపర్వత స్వామిని శ్రీ మల్లికార్జున స్వామి ఏమంటారండి? శ్రీ మల్లికార్జున స్వామి అని కూడా అంటారు. శ్రీపర్వత స్వామి లేదా శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ మల్లికార్జున స్వామి అని కూడా అంటారు. ఓకే, ఇది ఒకసారి మళ్ళొకసారి ఓవరాల్ గా చెప్పుకుందామండి. విష్ణుకుండీల యొక్క వంశస్థాపకుడు ఎవరంటే ఇంద్రవర్మ. వీరి యొక్క స్వతంత్ర రాజ్య స్థాపకుడు ఎవరంటే మొదటి మాధవవర్మ. వీరిలో గొప్ప రాజు ఎవరంటే రెండవ మాధవవర్మ. ఇందులో చివరి రాజు ఎవరంటే మంచన భట్టారకుడు. వీరి యొక్క రాజధానులు చూసినట్లయితే అమ్రాబాద్, మహబూబ్నగర్ జిల్లా, ఈ ప్రజెంట్ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అమ్రాబాద్ నుంచి వీరి పాలన అనేది ప్రారంభమైంది. కీసరా మరియు ఇంద్రపాల నగరం కూడా వీళ్ళకి క్యాపిటల్ గా ఉన్నాయి. దీంతో పాటు ఆంధ్ర ప్రాంతంలో విజయవాడ మరియు దెందులూరు ప్రాంతాలు వీరికి రాజధానిగా కొనసాగినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత వీరి యొక్క రాజ్య లాంఛనాన్ని చూస్తే సింహం, అంటే సింహంలో మళ్ళీ ఏ గుర్తు? పంజా ఎత్తినటువంటి సింహం వీరి యొక్క రాజలాంఛనం. వీరి యొక్క అధికారిక మతం తీసుకొని చూసినట్లయితే వైదిక మతం.
వీరి పాలన కాలంలో బౌద్ధ మతం పూర్తి ఆదరణ కోల్పోయింది. దీంతో పాటు వీరి యొక్క కులదైవాన్ని తీసుకుని చూసినట్లయితే శ్రీ పర్వత స్వామి. ఈ శ్రీ పర్వత స్వామినే శ్రీ మల్లికార్జున స్వామి అని కూడా అంటాము. ఇది వీరి యొక్క కులదైవం. వీరి కాలంలోనే ఘటికలని ప్రారంభించడం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా ఘటికలను ప్రారంభించినటువంటి రాజవంశం ఏది అన్నప్పుడు ఏం చెప్పాలి? విష్ణుకుండీలని చెప్పాలి. ఈ ఘటికలు అనగా మనకి ఎన్నిసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినందండి క్వశ్చన్. ఘటికలు అనగా ఏంటంటే వేద పాఠశాలలు. వేద పాఠశాలలు అంటే ఈ వేద పాఠశాలలకు నాంది పలికినటువంటి రాజవంశం కూడా విష్ణుకుండీలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది వీళ్ళు ఏర్పాటు చేసినారు. అలాగే సంస్కృతాన్ని రాజభాషగా చేసుకుని పరిపాలించినటువంటి తొలి రాజవంశం అంటే కూడా విష్ణుకుండీలని మనము చెప్పాలి. వీరు నరమేధ యాగాన్ని చేసినటువంటి కూడా తొలి రాజవంశం. దేశంలోనే నరమేధ యాగాన్ని చేసిన తొలి రాజవంశం అంటే విష్ణుకుండీలు. తొలి రాజు అంటే విష్ణుకుండీల రాజు అయినటువంటి రెండవ మాధవ వర్మ. ఇది క్లియర్, మంచిగా గుర్తుపెట్టుకోవాలండి. ప్రతి పాయింట్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే వీరి గురించి సంక్షిప్త సమాచారం ఇచ్చినటువంటిది తుమ్మల మడుగు శాసనం. ఏ శాసనం? తుమ్మల మడుగు శాసనం. వీరి గురించి పూర్తి సమాచారాన్ని ఇచ్చినటువంటిది ఏంటంటే తుమ్మల మడుగు శాసనం. తుమ్మల మడుగు శాసనం. తుమ్మల మడుగు శాసనం వీరికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అందించినటువంటి శాసనం. ఈ విష్ణుకుండీల గురించి మనకు తెలియజేసినటువంటి శాసనాల సంఖ్య ఒకవేళ ఎగ్జామ్లో అడగొచ్చు. ఇది స్పెషల్గా మెన్షన్ చేయబడింది అకాడమిక్ బుక్లో కాబట్టి మనకు ఎంత అంటే 21 శాసనాలు. విష్ణుకుండీల గురించి తెలియజేసిన శాసనాలు ఏంటంటే 21. అందులో ఎక్కువగా వీరి గురించి క్లియర్గా చెప్పినటువంటిది ఏంటంటే తుమ్మల మడుగు శాసనం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, ఇంపార్టెంట్. ఏంటిదండి? తుమ్మల మడుగు శాసనం. ఎన్ని శాసనాలు విష్ణుకుండీల గురించి తెలియజేసినాయి? 21 శాసనాలు. విష్ణుకుండీల్లో గొప్ప రాజు ఎవరు? రెండవ మాధవవర్మ. వంశ మూల పురుషుడు ఎవరు? ఇంద్రవర్మ. ఇంద్రవర్మకే మరొక పేరేంది? మహేంద్రవర్మ. వీరి యొక్క స్వతంత్ర రాజస్థాపకుడు ఎవరు? మొదటి మాధవవర్మ. వీరి యొక్క రాజధానులు ఏంటివి? అమ్రాబాద్లో ప్రారంభించారు. తర్వాత కీసర, ఇంద్రపాల నగరం. ఆంధ్ర ప్రాంతాన్ని తీసుకొని చూసినట్లయితే విజయవాడ మరియు దెందులూరు. దీన్నే ఏలూరు అంటాము. వీరి యొక్క రాజమతం ఏందన్నాం? వైదిక మతం. వీరి కాలంలోనే వేద పాఠశాలలు అనగా ఘటికలు ప్రారంభమైనది జరిగింది. తర్వాత వీరి కాలంలో బౌద్ధ మతం ఆదరణ కోల్పోయింది. వీరి పాలనా కాలంలో గొప్ప రాజు అయినటువంటి రెండవ మాధవవర్మ నరమేధ యాగాన్ని చేసిందని చెప్పుకున్నాం. అలాగే ఇతను విజయం సాధించిన ప్రతిసారి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించడం అనేది జరిగింది. ఈయన ముఖ్యంగా రామలింగేశ్వర అనే ఆలయాలని నిర్మించాడు. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర ఆలయం కూడా ఇతనే రెండవ మాధవర్మే నిర్మించినట్టు మనం చెప్పుకున్నాం. దీంతో పాటు విజయం సాధించిన ప్రతిసారి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి మనకి ఉన్నటువంటి ఆధారాలు ఏంటంటే కీసర గుట్ట మీద ఉన్నటువంటి ఆ శివలింగాలను బట్టి ఇతను విజయం సాధించిన ప్రతిసారి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు మనకు తెలుస్తుంది. అత్యంత వీరి ప్రత్యేకత ఏంటంటే నరమేధ యాగాన్ని చేసిన తొలి రాజవంశం. తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలోని సంస్కృతాన్ని రాజభాషగా చేసుకుని పరిపాలించిన తొలి రాజవంశం. ఇవి వీరి యొక్క స్పెషలైజేషన్. ఘటికలను ప్రారంభించినటువంటి తొలి రాజవంశం. ఇలా మనకి ఎక్కడి నుంచి అయినా బిట్ అడగొచ్చు. క్లియర్గా దీని గురించి